సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, నేటి జుమ్మా ప్రసంగం ఒక ముస్లిం చేసే రోజువారీ ఆచరణలు. ముఖ్యంగా విశ్వసించినటువంటి ప్రతి ముస్లిం కూడా సమయానికి నమాజు చదవాలి. ఒక ముస్లిము ఏ పని మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నమాజు సమయం కాగానే తప్పనిసరిగా అల్లాహ్ యొక్క హక్కు అయినటువంటి ఆ నమాజును అతను సక్రమమైన పద్ధతిలో నెరవేర్చాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే నిసా 103వ ఆయతులో తెలియజేస్తున్నాడు, ఇన్న స్సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. నిర్ధారించబడినటువంటి వేళల్లో నమాజు చేయడము విశ్వాసులకు తప్పనిసరిగా చేయబడింది. ముస్లిములలో చాలా మంది నమాజు చదవరు. 5 పూటల నమాజ్ చదివేవారు చాలా తక్కువ మంది ఉంటారు. 5 పూటల నమాజు చదివేవారు చాలా తక్కువ మంది ఉంటారు. జుమ్మా నమాజు చదివే ముస్లిములు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో కూడా జుమ్మా నమాజు కూడా చేయనటువంటి ముస్లిములు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు పండగలకు ఈద్గా నమాజులో మాత్రమే కనిపిస్తారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ముస్లిం రోజులో 5 పూటల నమాజు చెయ్యాలని గట్టిగా తాకీదు చేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే అల్ ముమినూన్లో 9వ ఆయతును తెలియజేస్తున్నాడు, వల్లదీన హుమ్ అలా స్వలాతిహిమ్ యుహాఫిదూన్. వారు తమ నమాజులను కాపాడుకుంటారు. విశ్వాసి తన నమాజును కాపాడుకుంటాడు. ఎందుకు? ఈ నమాజ్ అనేది అల్లాహ్ యొక్క హక్కు, అల్లాహ్కు నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ముస్లిం పురుషులు బయటకి వెళుతూ ఉంటారు, పని పాటల మీద, వ్యాపారాల మీద, ప్రయాణాల మీద వెళుతూ ఉంటారు. కాస్త సమయం అటు ఇటు అయినా సరే తప్పనిసరిగా వేళకు నమాజ్ అనేది చదవాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా అజాన్ రాగానే చక్కగా లేచి వెళ్ళి వుజూ చేసుకొని నమాజు చేసుకోవాలి. వారు కూడా తమ నమాజులను కాపాడుకోవాలి. కొంతమంది ఉంటారు, వారు 5 పూటల నమాజును చెయ్యరు. పోని జుమ్మాకైనా వస్తారా అంటే జుమ్మాకు కూడా ఆలస్యంగానే వస్తారు. జుమ్మా నమాజు కూడా చదవరు, పండగ నమాజులకు మాత్రమే వస్తారు. ఇలాంటి వారు కొందరున్నారు. మరి నమాజు చదివే వారిలో కూడా కొందరున్నారు. వారు ఎలాంటి వారంటే 4 నమాజులు పర్ఫెక్ట్గా చదువుతారు, ఫజర్ నమాజు మాత్రము డుమ్మా కొడతారు. ఫజర్ నమాజు చాలా మంది స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. ఫజర్ నమాజును ఎగ్గొట్టేవాళ్ళు. పూర్తిగా చేయని వారు కొందరైతే తెల్లవారిపోయిన తరువాత ఎప్పుడు తమకు మెలకు వస్తే అప్పుడు లేచి నమాజు చదివేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు? హాఫిదు అలస్ సలవాతి వస్సలాతిల్ ఉస్తా వఅఖూము లిల్లాహి కానితీన్. నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును
అల్లా సమక్షంలో వినమ్రులై ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఈ ఆయతులో తఫ్సీర్లో చెప్పబడింది మధ్యలో ఉన్న నమాజు అస్ర్ నమాజు అని. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సహీహ్ అల్ బుఖారీ 657వ హదీసు, ఇన్న అస్కల సలాతిల్ అలల్ మునాఫికీన సలాతుల్ ఇషాఇ వస్సలాతుల్ ఫజ్ర్. ఇషా నమాజు మరియు ఫజ్ర్ నమాజు వారికి అత్యంత భారం అవుతుంది. ఎవరు వాళ్ళంటే అలల్ మునాఫికీన్, మునాఫికులు అంటే కపటులకు ఇషా నమాజు మరియు ఫజ్ర్ నమాజు భారమైపోతుంది అని చెప్పడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి ఏ స్త్రీలైతే ఫజ్ర్ నమాజు అజాన్ రాగానే, జమాతు సమయం కాగానే వారు నమాజులో నిలబడాలి. ఏ స్త్రీలైతే అజాన్ అవుతున్నా కూడా, నమాజు సమయం అయిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు అలాగే నిద్రలో ఉండిపోయి బల్లున తెల్లారిపోయిన తర్వాత నమాజ్ చదువుతున్నారు, వారు ఈ హదీసులో చెప్పబడిన మునాఫికుల కిందకే వస్తారు. మరి వారు తమను తాము చక్కదిద్దుకోవాలి. అజాన్ వినపడగానే తప్పనిసరిగా వాళ్ళు లేచి చక్కగా వుజు చేసుకొని నమాజులో నిలబడాలి. అలా కాకుండా మాకు జమాతు లేదు కదా, మా ఇష్టం ఎప్పుడైనా మేము చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తెల్లవారిపోయిన తర్వాత నమాజ్ చదివితే అలాంటి స్త్రీలు మునాఫికుల కోవలోకే వస్తారు. ఏదో ఆరోగ్యం బాగలేక ఆ కారణంగా ఈ కారణంగా ఒకటో రెండో పోతున్నాయంటే అది వేరే విషయం. దాని విషయంలో కూడా అల్లా దగ్గర పట్టుపడము అని మనం చెప్పలేము. కానీ రోజు ఇదే విధంగా అలవాటు చేసుకోవటం అనేది ఖచ్చితంగా ఇది కపటత్వ లక్షణాల కిందకే వస్తుంది. ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ఎవరైనా ముస్లిముగా ఉండి అల్లాహ్ను కలుసుకోవాలని కోరుకునేవాడు మొట్టమొదటిగా తీర్పు దినం రోజున ప్రశ్నించబడే నమాజును కాపాడుకోవాలి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్న అవ్వల మా యుహాసబు అబ్దుల్ యౌమల్ ఖియామా, తీర్పు దినం రోజున మొట్టమొదటిగా అతన్ని ప్రశ్నించబడేటటువంటి కార్యం నమాజు గురించే అని చెప్పడం జరిగింది. కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రతి ముస్లిం పురుషుడు గాని స్త్రీ అయినా సరే తమ నమాజును తప్పనిసరిగా కాపాడుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఫజర్ నమాజును కాపాడుకున్నవాడు తన ఉపాధిని ఆ రోజు పొందినట్టే అన్నారు. కాబట్టి ఫజర్ నమాజు చదువుకున్న వాడి జీవితంలో బర్కతు ఉంటుంది. అస్సలాతు ఖైరుమ్ మినన్ నౌమ్, నమాజు కంటే నిద్ర కంటే నమాజు శ్రేష్టమైనది అనేటటువంటి మాట ఏదైతే అజాన్లో వినబడుతుందో ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. సుఖవంతమైనటువంటి నిద్ర వచ్చే ఆ సమయంలో ఆ సుఖమైనటువంటి నిద్రను త్యజించి అల్లా ఆరాధనలో నిలబడటం అనేది ఇది త్యాగంతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా ఫజర్ నమాజుని కాపాడుకోవాలి. సోదరులలో కూడా చాలా మంది నెల మొత్తం మీద ఒక 6-7 రోజులు జమాతులో కనబడతారు, తర్వాత చాలా రోజులు జమాతులో నిలబడరు, ఇంట్లోనే చేసుకుంటా ఉంటారు. ఇది కూడా సరైన విధానం కాదు. ఫజర్ నమాజు జమాత్తో చదవాలి, అప్పుడే వారికి లాభదాయకంగా ఉంటుంది. కావున సోదరులారా, ఒక ముస్లిం తన నమాజులను కాపాడుకోవాలి ఎక్కడ ఉన్నా సరే. ఎందుకంటే అల్హమ్దులిల్లా గైరు ముస్లిం సోదరులు ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు చాలా వీడియోల్లో. ఏమని? ఒక ముస్లిము ఆరాధన చాలా గొప్పది, ఎందుకంటే అతను ప్రయాణంలో ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్లోనే నమాజ్ చదువుతాడు. అతను ఎక్కడైనా దారిలో ప్రయాణం వెళ్తుంటే కారు బైకు పక్క కాపి రోడ్డు పక్కనే నమాజ్ చదువుతాడు. పొలం దగ్గర ఉంటే నమాజ్ చదువుతాడు, గొర్రెల కాడు ఉంటే నమాజ్ చదువుతాడు అన్నటువంటి ఒక మంచి అభిప్రాయము గైరు ముస్లిం సోదరులలో ఉంది. ఎందుకు? ఒక ముస్లిం సమయానికి నమాజ్ చదువుతాడు కాబట్టి. కావున నమాజులను కాపాడుకోవాలి సోదరులారా. తర్వాత రెండవ పాయింట్, ఒక ముస్లిము అత్యధికంగా జిక్ర్లో ఉండాలి. రోజులో అధిక శాతము జిక్ర్లో ఉండాలి.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్-అహ్జాబ్ 41వ ఆయతలో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను జ్కురుల్లాహ జిక్రన్ కసీరా, ఓ విశ్వాసులారా అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి అని చెప్పడం జరిగింది. ఒక ముస్లిము ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం వెళ్తాడు. అక్కడ దిగేసరికి 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు, 5-6 గంటలు కూడా పట్టచ్చు. ఈ ప్రయాణంలో మనము ఏ పాటలు వింటూనో ఏ మ్యూజిక్ వింటూనో కాకుండా అల్లాహ్ యొక్క జిక్ర్ అయినటువంటి సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా ఇలాంటి పదాలతో జిక్ర్లో ఉండటం అనేది అల్లాహ్ కారుణ్యాన్ని మన వెంట తీసుకెళ్ళినట్టే. సుఫియాను సౌరి రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, ఎవరైతే ప్రయాణంలో మ్యూజిక్ వింటారో వారికి శైతాన్ తోడుగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. కావున అత్యధికంగా జిక్రులో ఉండాలి. మరియు సహీ అల్ బుఖారీ 6407వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, యద్కురు రబ్బుహు వల్లదీ లా యద్కురు రబ్బుహు మసలుల్ హై వ మయ్యత్. ఎవరైతే అల్లాహ్ను స్మరించారో వారు బ్రతికి ఉన్న వారితో సమానము, ఎవరైతే అల్లాహ్ స్మరణ చేయలేదో అతను చనిపోయిన వాడితో సమానము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఒక ముస్లిం ఎప్పుడు కూడా జిక్రులో ఉండాలి. ఇమాం హసన్ అల్ బస్రీ రహ్మతుల్లాహి గారు తెలియజేస్తున్నారు, ఒక ముస్లిము జిక్ర్ లేకుండా గడిపినటువంటి రోజు వాస్తవానికి అతనికి నష్టదాయకమైన రోజు అది అని చెప్పారు. ఏ రోజైతే జిక్ర్ లేకుండా గడుపుతాడో ఆ రోజు అతనికి చాలా నష్టం కలిగించే రోజు అని చెప్పారు. జిక్ర్ చేసే రోజు అతనికి లాభదాయకమైనటువంటి రోజు అని చెప్పారు. అయితే ఈ జిక్ర్లో కూడా చాలా ఔన్నత్యం కలిగినటువంటి దువాలతో కూడిన జిక్ర్ ఉంది. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చేయవలసినటువంటి జిక్ర్ దువాలు కొన్ని ఉన్నాయి. అవి ఫజర్ నమాజు తర్వాత మరియు అసర్ నమాజు తర్వాత లేదా మగ్రిబ్ లోపల ఈ దువాలు చదివినట్టయితే గనక జన్నతు శుభవార్త ఉంది వాటి. అందులో ముఖ్యంగా సయ్యదుల్ ఇస్తిగ్ఫార్, దువాలకే రారాజు లాంటి దువా. ఏ దువా? అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహా ఇల్లా అంత ఖలక్తని వ అనా అబ్దుక్ వ అనా అలా అహదిక్ వ వఅదిక మస్తతాత్ అఊదు బిక మిన్ షర్రి మా సనాత్ అబూఉ లక బినిఅమతిక అలయ్య వ అబూఉ బిదంబి ఫగ్ఫిర్ లి ఫఇన్నహు లా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత. సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ దువా. ఈ దువా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒకవేళ ఏ ముస్లిం అయినా పరిపూర్ణమైనటువంటి ఈమాన్తో ఈ దువా ఉదయం పూట చదివినట్లయితే అతనికి ఉదయం పూట మరణం వస్తే గనక జన్నత్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం పూట చదివినట్లయితే సాయంత్రం గనక అతనికి మరణం వచ్చినట్లయితే అతను జన్నత్కి వెళ్ళిపోతాడు అని చెప్పారు. అంత ఘనత కలిగినటువంటి దువా ఈ సయ్యదుల్ ఇస్తిగ్ఫార్. మరి ఈ యొక్క దువా ద్వారా లాభాలు ఎన్నున్నాయి? ఒకటి, ఈ దువా చదవడం వల్ల పాపాల క్షమాపణ లభిస్తుంది, మరియు ఇందులో జన్నతు శుభవార్త ఉంది, మరియు ఈ దువా హృదయానికి ప్రశాంతత, మరియు మీ ఉపాధిలో బర్కత్ వస్తుంది, మరియు కష్టాల నుండి దాసుని గట్టెక్కిస్తుంది. అంతటి ఔన్నత్యము ఈ దువాకు ఉందని సలఫ్ పండితులు తెలియజేశారు. మరి ఇంత లాభదాయకమైనటువంటి ఈ దువా ఎవరైనా విడిచిపెడతారా చెప్పండి? జస్ట్ కేవలము 10 సెకండ్ల టైం పడుతుంది దువా చదవడానికి, ఎక్కువ కూడా పట్టదు. అంటే మనకు జన్నతును తెచ్చిపెట్టేటటువంటి ఔన్నత్యం కలిగిన దువా కోసం కూడా 10 సెకండ్లు తీయలేకపోతే ఇంకా మనం ఏ విధంగా పుణ్యాలను సంపాదించుకోగలుగుతాం? కాబట్టి ఇలాంటి ఔన్నత్యం కలిగినటువంటి దువాలను తప్పనిసరిగా చదవాలి. ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, ఇస్తిగ్ఫార్ తో కూడిన దువాలు చదవండి. ఇస్తిగ్ఫార్ అనేది మనిషి హృదయానికి ఔషధంలా పనిచేస్తుంది అని చెప్పారు. అలాగే ఇమాం హసన్ అల్ బస్రీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, మీ ఇండ్లల్లో, మీ భోజనాల్లో, మీ మార్గాలలో, మీ సభల సమావేశాల్లో అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చెయ్యండి.
దీని ద్వారా మీకు అనేక లాభాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఫకుల్తు అస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా. మీ ప్రభువును క్షమాభిక్షకై వేడుకోండి, నిశ్చయంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు. కాబట్టి ఇస్తిగ్ఫార్ చేయడం వల్ల అల్లాహ్ మన పాపాలను క్షమిస్తాడు. అలాగే ఆయతుల్ కుర్సీ, దువాలు, ఖురాన్ గ్రంథంలో అమోఘమైనటువంటి ఘనమైన ఆయతుల్ కుర్సీ. మరి దీని ఔన్నత్యం ఎంత? మరణం ఒక్కటే అడ్డు, మీరు డైరెక్ట్ జన్నత్కి వెళ్ళిపోతారు. అంతటి ఘనత ఆయతుల్ కుర్సీకి ఉంది. ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదవాలి. ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతాడో అలాంటి ముస్లింకు మరణమే అడ్డు, అతనికి జన్నత్కు వెళ్ళిపోతాడు. అంతటి ఘనత ఉంది అల్హమ్దులిల్లా. మరి ఆయతుల్ కుర్సీ చదవడానికి ఒక 20 సెకండ్లు టైం పడుతుంది అంతే, ఎక్కువేం సమయం పట్టదు. ఫజర్ తర్వాత, జుహర్ తర్వాత, అసర్ తర్వాత, మగ్రిబ్ తర్వాత, ఇషా తర్వాత ఆయతుల్ కుర్సీ తప్పకుండా చదవాలి. మరి ఆయతుల్ కుర్సీ చదవడం వల్ల కలిగే లాభాలేంటి? నసాయి హదీసు 972, ఎవరైతే ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారికి స్వర్గానికి వెళ్ళడానికి అడ్డు మరణం ఒక్కటే. రెండవ లాభం, ఉదయం ఆయతుల్ కుర్సీ చదివిన వారు సాయంత్రం ఆయతుల్ కుర్సీ చదివిన వాడు ఉదయం వరకు అతను శైతానుల కీడు నుండి రక్షణ పొందుతాడు. అల్ హకీం 2064 హదీస్. మూడవ లాభం, పడక మీదికి వెళ్ళిన తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారిపైన అల్లాహ్ ఒక దూతను నియమిస్తాడు. తెల్లవారేంత వరకు ఆ దూత అతనికి కాపలాగా ఉంటాడు. తద్వారా శైతాను అతను వద్దకు ప్రవేశించలేడు. బుఖారీ 2311 హదీస్. మరి ఇన్ని లాభాలు ఈ ఆయతుల్ కుర్సీ ద్వారా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మనము జిక్ర్ చేయడం అలవాటుగా చేసుకోవాలి. తర్వాత మూడో పాయింట్, ఒక ముస్లిం రోజువారీ జీవితంలో ఖురాన్ చదవడము అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఖురాన్ చదవటం అనేది ఒక ముస్లిం అలవాటుగా చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో సూర ముజమ్మిల్లో తెలియజేశాడు 25వ ఆయతులో, ఫఖరవు మా తయస్సర మినల్ ఖురాన్. మీరు పఠించగలిగినంత ఖురాన్ పఠించండి, మీకు ఎంత సులభమైతే అంతే పఠించండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు. రోజు ఒక 2 పేజీలైనా సరే, 3 పేజీలైనా సరే, లేదా రోజుకు ఒక 10 ఆయతులైనా సరే అర్థంతో చదివితే గనక తద్వారా మన ఈమాన్ అభివృద్ధి చెందుతుంది, మన విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ పట్ల భయం కలుగుతుంది, అక్షరానికి 10 పుణ్యాల పుణ్యం వస్తుంది. ఎన్నో లాభాలు ఖురాన్ చదవడం వల్ల ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఖురాన్లో అనేక లాభాలు పెట్టాడు. అందులో వచ్చేసి 7 లాభాలు ఇక్కడ సలఫ్ పండితులు తెలియజేశారు. ఒకటవది, ఖురాన్ చదవడం వల్ల హృదయానికి ప్రశాంతత లభిస్తుంది. రెండవది, పుణ్యాల దర్జాలు పెరుగుతాయి. మూడవది, శైతాను కీడు నుండి అతని ఇంటి వారికి రక్షణ లభిస్తుంది. నాలుగవది, తీర్పు దినం రోజున ఖురాన్ ద్వారా అతను సిఫారసు పొందుతాడు. ఐదవది, అతని ఈమాను పెరుగుతుంది. ఆరవది, ఇంట్లో బర్కత్ వస్తుంది. ఏడవది, పరలోకంలో అతని స్వర్గంలో జన్నతులో అతని దర్జాలు పెంచబడతాయి. అన్ని లాభాలు ఖురాన్ ద్వారా ఉన్నాయి. చూసారా అల్హమ్దులిల్లా. మరి చాలా మంది ఇన్ని లాభాలు ఖురాన్ ద్వారా ఉండగా ధర్మజ్ఞానం లేని ముస్లిములు ఇంట్లో లాభాలు రావాలని, నష్టాలు దూరం అవ్వాలని, కీడులు దూరం అవ్వాలని అంతరాలు, తంత్రాలు, నిమ్మకాయలు, టెంకాయలు ఇవన్నీ కడుతూ ఉంటారు ధర్మజ్ఞానం లేని ముస్లిములు. మరి దేని ద్వారా లాభం ఉంది? దేని ద్వారా కీడులు దూరం అవుతాయి? దేని ద్వారా మనకు ఈమాన్ పెరుగుతుంది? దేని ద్వారా మనకు పుణ్యాలు వస్తాయి? ఖురాన్ ద్వారా. ఇంట్లో ఖురాన్ చదవడం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది తెలియని ముస్లిములు అంతరం కట్టుకుంటే మాకు బాగవుతుంది అనుకుంటున్నారు, నిమ్మకాయ తెచ్చి కడితే ఇంటికి బాగవుతుంది అనుకుంటున్నారు, టెంకాయ కట్టుకుంటే బాగవుతుంది అనుకుంటున్నారు.
ఖురాన్ ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. సలఫ్ పండితులు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ను మనకు మార్గదర్శకత్వంగా పంపాడు. ఆ మార్గదర్శకత్వాన్ని రోజువారి జీవితంలో మనము దాన్ని చేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక ముస్లిం పఠించగలిగినంత ఖురాన్ పఠించడం అలవాటు చేసుకోవాలి. ఫజర్ నమాజ్కి వస్తాడు, జస్ట్ 2 పేజీలైనా సరే ఖురాన్ చదవడం అలవాటు చేసుకోవాలి. చదువు రాకపోతే కనీసం మస్జిద్లో ఇమాం సాబ్ దర్సు చెప్తూ ఉంటారు, అక్కడైనా కూర్చొని వినాలి. ఈ విధంగా చేయడం వల్ల అతనికి ఎన్నో లాభాలు ఉన్నాయి. తర్వాత సోదరులారా, ఇంట్లో ప్రవేశించే ముందు సలాం చేసే విధానం. ఒక ముస్లిం తన రోజువారీ జీవితంలో సలాం చేయడం అనేది అతను అలవాటుగా చేసుకోవాలి. చాలా మంది ముస్లింలను మనం కలుస్తూ ఉంటాము, వాళ్ళు సలాం కూడా చేయరు. అసలు సలాం చేసే పద్ధతి కూడా వాళ్ళకి తెలియదు అసలు. మరి సలాం చేసే దాని గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేశాడు. ఫఇదా దఖల్తుం బుయూతన్ ఫసల్లిము అలా అన్ఫుసికుం తహియ్యతన్ మిన్ ఇందిల్లాహి ముబారకన్ తయ్యిబా కదాలిక యుబయ్యినుల్లాహు లకుముల్ ఆయాతి లఅల్లకుం తఅకిలూన్. అయితే మీరు ఇళ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది అల్లాహ్ తరపు నుంచి అవతరించినటువంటి మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్ మీరు గ్రహించగలిగేటందుకు ఆయన ఆజ్ఞలను మీకు తేటతెల్లం చేస్తున్నాడు. సలాం ఎందుకంట? మీ మేలు కొరకు, మీ మీద శుభం కురవడానికి, మీ లాభదాయం కొరకు సలాం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు ఇళ్లలో ప్రవేశించేటప్పుడు ఏం చేయాలి? సలాం చెప్పాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇదా దఖల్త అలా అహ్లిక ఫసల్లిం యకూను బరకతన్ అలైక వ అలా అహ్లికి బైతి. నీవు నీ ఇంట్లో ప్రవేశించేటప్పుడు సలాం చెయ్యి, ఇది నీకు నీ ఇంటి వారికి బర్కత్ అవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ఏం చేయాలి? సలాం చేసే విధానం ఏంటంటే సోదరులారా, సలాం చేసే విధానం ఏంటంటే ఇంట్లో ప్రవేశించే ముందు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని చెప్పి కుడికాలు లోపల పెట్టి ఇంట్లో ప్రవేశించాలి. ఇంట్లో ఎవరు ఉన్నా లేకున్నా ఇదే పని చేయాలి. తర్వాత దువా చదవాలి. బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వ అలా రబ్బినా తవక్కల్నా. అల్లాహ్ పేరుతో మేము ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే బయటికి వెళ్ళాము, మా ప్రభు అయిన అల్లాహ్ పైన మేము భారం వేశాము అనేటటువంటిది ఈ దువా అర్థం. మరి ఈ దువా చదివినప్పుడు ఏమవుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి తన ఇంట్లో ప్రవేశించే సమయంలో అల్లాహ్ను స్మరించి సలాం చేస్తే గనక, మరియు భోజన సమయంలో అల్లాహ్ను స్మరిస్తే గనక, శైతాన్ ఇలా అంటాడు, మీకు ఇక్కడ రాత్రి గడపటానికి స్థలం లేదు, భోజనం కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ముస్లిము సలాం చేసి దువా చదివి ఇంట్లో ప్రవేశిస్తే శైతాను తన తోటి శైతానులతో అంటాడు, ఇతను అల్లాహ్ను స్మరించి ఇంట్లో ప్రవేశించాడు, ఈ ఇంట్లోకి మీరు రావటానికి మీకు అనుమతి లేదు, వెళ్ళిపోండి అని అంటాడు. ఎక్కడైతే ఒక ముస్లిం భోజనం చేసి అల్లాహ్ను స్మరిస్తాడో, బిస్మిల్లాని అన్నం తింటాడో, బిస్మిల్లాని భోజనం చేస్తాడో, అప్పుడు శైతాన్ ఇతర శైతానులతో అంటాడు, ఇతను అల్లాహ్ నామాన్ని స్మరించాడు, మీకు ఇక్కడ భోజనం లేదు, వెళ్ళిపోండి అని అంటాడు. ప్రతి చోట కూడా అల్లాహ్ను స్మరించడం వల్ల మనం సేఫ్ జోన్లోకి వచ్చేస్తాం. అల్లాహ్ జిక్ర్ చేయడం వల్ల, అల్లాహ్ నామస్మరణ చేయడం వల్ల, అల్లాహ్ను తలుచుకోవటం వల్ల మనము చాలా సురక్షితమైనటువంటి ప్రదేశంలోకి మనం వచ్చేస్తాం. మనకు మనం రక్షణ వలయం ఏర్పరచుకున్నట్టే. మరి అల్లాహ్ను స్మరించకపోతే, ఇంట్లో ప్రవేశించేటప్పుడు సలాం చెయ్యకపోతే, దువా చదవకపోతే శైతానులందరూ కూడా మీతో పాటే ఇంట్లోకి వచ్చేస్తారు. అన్నం తినేటప్పుడు బిస్మిల్లా చెప్పకపోతే శైతాన్ వచ్చి మీతో పాటు తింటాడు. త్రాగేటప్పుడు బిస్మిల్లా చెప్పకపోతే శైతాన్ కూడా మీతో పాటు త్రాగుతాడు. కాబట్టి అల్లాహ్ను స్మరించటం వల్ల శైతాను కీడుల నుండి మనం రక్షించబడతాం.
కాబట్టి ఇంట్లో ప్రవేశించే ముందు తప్పనిసరిగా సలాం చేయాలి, దువా చదవాలి. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయట నుంచి వచ్చి ఇంట్లో ప్రవేశించే ముందుగా సలాం చేసేవారు. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా మనం ఇంట్లో ప్రవేశించే ముందు సలాం చేయాలి. ఈ సలాం చేయడం వల్ల లాభం ఏంటి? ఇంట్లో బర్కత్ వస్తుంది, శైతాన్ ఇంట్లో ప్రవేశించలేడు, కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది, పిల్లలు ఇస్లామీయ ఆచరణలు నేర్చుకుంటారు. ఇది అన్నింటికంటే ముఖ్యంగా ఈ సలాం మీ పైన దీవెనగా మారుతుంది. సలాం అంటే ఏంది? అస్సలాము అలైకుం అంటే ఏంది? అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీపై వర్షించుగా. కానీ దువా ఇది, వాళ్ళు కూడా వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతు, మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగా. కానీ అంటే ఇది ఒక దీవెన. అంటే ఒక ముస్లిము రోజుకు ఎన్నిసార్లు ఇంట్లోకి వెళ్తాడు, ఎన్నిసార్లు బయటకు వస్తాడు, అన్నిసార్లు అతను సలాం చెప్పడం వల్ల, సలాం చెబుతూ 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 ఒక సలాంకి 30 పుణ్యాలు పొందుతాడు. ఇదొక లాభము. మరియు వారు కూడా నీకు ప్రతి సలాం చేస్తారు, ఇది కూడా ఒక లాభము. దువ్వా, సలాం అనేది దువ్వా. కాబట్టి సలాం చెప్పడంలో సిగ్గుపడకూడదు, సలాం చెప్పే దాంట్లో మనము ఏమాత్రం వెనకాడకూడదు. ఖచ్చితంగా ఇది ఒక ముస్లిం యొక్క రోజువారీ మంచి ఆచరణ. తర్వాత సోదరులారా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే విధానం, ఇందులో కూడా ఒక ముస్లిం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దువా చదవాలి. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ పేరుతో నేను బయలుదేరుతున్నాను, అల్లాహ్ పైనే ఆధారపడ్డాను, అల్లాహ్ సహాయం లేకుండా మరే శక్తి ఏదీ లేదు. ఈ పలుకులతో అతను బయటికి వెళ్తాడు. అప్పుడు ప్రకటించేవారు ఇలా అంటారు, ఇతను అల్లాహ్ నామాన్ని స్మరించాడు, ఇతనికి రక్షణ లభించింది, ఇతనికి మార్గదర్శకత్వం దొరికింది, ఇతను కాపాడబడ్డాడు అని ప్రకటించడం జరుగుతుంది. చూశారా? దువా చదవడం వల్ల మనమైతే వినలేం, కానీ మన వెనకాల ఎంత సిస్టమ్ నడుస్తుందో చూడండి. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ తరపు నుండి ఒక విశ్వాసికి ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి ఒక సురక్షితమైన ఏర్పాటును అల్లాహ్ చేస్తున్నాడు. అల్హమ్దులిల్లాహ్. మరి అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వతవక్కల్ అలల్లాహి వకఫా బిల్లాహి వకీలా. నమ్ముకునే విశ్వాసులు ఎల్ల వేళలా అల్లాహ్ని నమ్ముకోవాలి. అది ప్రయాణమైనా, ఒక పని అయినా, ఏదైనా సరే అల్లాహ్ని నమ్ముకొని బయలుదేరిపోవాలి. అలా చేసినట్లయితే అల్లాహ్ని అతనికి రక్షణగా నిలబడటము జరుగుతుందన్నమాట. దీని ద్వారా లాభం ఏంటి? అతను ఈ దువా చదివి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం వల్ల శైతాను కీడు నుండి రక్షించబడతాడు, ప్రమాదాల కీడు నుండి అతనికి రక్షణ లభిస్తుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ప్రతి పనిలో తవక్కల్ యొక్క ఈమాన్ పెరుగుతుంది. ఇమాం హసన్ అల్ బస్రీ రహమతుల్లాహి గారు తెలియజేశారు, అల్లాహ్ పైన నిజంగా ఆధారపడటం అనేది ఒక మోమిన్ యొక్క గొప్ప లక్షణము. అంటే ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్ద దాని వరకు ప్రతిదానికి అల్లాహ్ మీద ఆధారపడటం అనేది ఒక గొప్ప మోమిన్ లక్షణం అని చెప్పారు ఇమాం హసన్ బస్రీ రహమతుల్లాహి గారు. ఇదేముంది, నేను చేసేస్తాను, నా వల్ల అయిపోద్ది అనే మాట చెప్పకండి. అల్లాహ్ తలిస్తేనే అవుతుంది. వమా తషాఊన ఇల్లా అయ్యషా రబ్బుల్ ఆలమీన్, వమా తషాఊన ఇల్లా అయ్యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ తలిచిందే అవుతుంది, మీరు తలిచింది ఏది కాదు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. తర్వాత సోదరులారా, వాహనంపై వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఏ విధానాన్ని ఫాలో అవ్వాలి? సర్వసాధారణంగా ఒక వ్యక్తి వాహనంపై వెళ్ళేటప్పుడు తలకు హెల్మెట్ ధరిస్తాడు. కారణం ఏంటి? ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే, శరీరం అంతా ప్రమాదానికి గురైనా కూడా తలకు గాయం తగలకపోతే, తలకు ఏం జరగకపోతే మనం బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో. అలాగే కారులో బయలుదేరాడంటే కనుక సీట్ బెల్ట్ వేసుకుంటాడు. ఎందుకంటే కారుకు ప్రమాదమైన సీట్ బెల్ట్ వేసుకుంటే సేఫ్గా ఉంటామని చెప్పేసి. అల్హమ్దులిల్లాహ్. వీటితో పాటు దువ్వా కూడా మీకు రక్షణగా నిలుస్తుంది. సుబ్హానల్లజీ సఖర లనా హాదా వమా కున్నా లహు ముఖరినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్కలిబూన్. ఈ వాహనాన్ని మాకు వశపరిచిన అల్లాహ్ పరిశుద్ధుడు,
దీనిని మేము స్వయంగా వశపరుచుకోలేము. చివరకు మనము అల్లాహ్ వద్దకే తిరిగి వెళ్ళాలి అన్నటువంటి ఈ దువా అర్థం. అంటే ఈ వాహనాన్ని నేను అదుపు చేయలేను, అల్లానే అదుపు చేసేవాడు. దీని కీడు నుండి కూడా అల్లానే రక్షించేవాడు. ఈ దువా హెల్మెట్ కంటే కూడా, మీ సీట్ బెల్ట్ కంటే కూడా ఎన్నో రకాలుగా మిమ్మల్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది అల్హమ్దులిల్లా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ముస్లిము వాహనం మీద కూర్చొని అల్లా నామాన్ని స్మరించాడో, ఆ వాహనానికి ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆ కీడు నుండి రక్షించే బాధ్యత అల్లాది. కావున దువాలనేవి తప్పనిసరిగా చదవాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ప్రయాణ ప్రారంభంలో తప్పనిసరిగా ఈ దువా మేము చేసేవాళ్ళము. ఏ దువా? సుబ్హానల్లది సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్కలిబూన్. ఈ దువా తప్పనిసరిగా మేము చదివే వాళ్ళం. ఒంటె ఎక్కినా, గాడిద ఎక్కినా తప్పనిసరిగా మీ దువా చదివే వాళ్ళము అని చెప్పారు. ఈ దువా చదవడం వల్ల లాభాలేంటి? ప్రయాణంలో అల్లా యొక్క రక్షణ అతనికి తోడుగా ఉంటుంది, ప్రమాదాల నుండి అతనికి భద్రత కల్పించబడుతుంది, ప్రయాణం కూడా ఒక ఇబాదతుగా మారుతుంది, మనిషికి ఆఖిరతు గుర్తుకొస్తుంది. ఎందుకు? వ ఇన్న ఇలా రబ్బినా లమున్కలిబూన్. మేమంతా అల్లాహకు చెందిన వారమైన మాట అంటున్నాం కదా, ఆఖిరతు గుర్తుకొస్తుంది. కాబట్టి అల్లా రక్షణ లభిస్తుంది, ప్రమాదాల కీడు నుండి మనకు రక్షణ లభిస్తుంది, ప్రయాణం కూడా ఒక ఇబాదత్, ఆరాధనగా మారిపోతుంది అల్హమ్దులిల్లా ఈ దువా చదవడం వల్ల. అన్ని లాభాలు ఈ దువా ద్వారా ఉన్నాయి అల్హమ్దులిల్లా. తర్వాత సోదరులారా, పడుకునే విధానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, పడుకునే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుల్ సూరాలు చదివేవారు. కులౌదు బిరబ్బిల్ ఫలక్, కులౌదు బిరబ్బిన్ నాస్, కుల్ హువల్లాహు అహద్, ఈ దువాలు చదివేవారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ధర్మజ్ఞానం లేనటువంటి ముస్లిములు నిద్రలో కొంతమంది ఏడుస్తున్నారని, కేకలు పెడుతున్నారని, ఉలిక్కి పడుతున్నారని, అదిరి పడుతున్నారని తాయెత్తులు, దారాలు, అంతరాలు కడుతూ ఉంటారు పిల్లలకి. పెద్దలు కూడా కట్టుకుంటా ఉంటారు నల్ల దారాలు ఏవేవో. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించినటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో, కుల్ సూరాలు చదవటం అనేది, ఆయతుల్ కుర్సీ చదువుకోవటం అనేది, జిక్రు చేస్తూ పడుకోవటం అనేది ఏదైతే ఉందో, ఇది అన్నిటికంటే అతి ఉత్తమమైనటువంటి మార్గం. ఇలా చేయడం వల్ల అల్లా తరపు నుండి ఒక రక్షణ ఏర్పాటుగా ఒక దైవదూతను అల్లా తాలా నియమిస్తాడు. అనేక కీడుల నుండి, శైతాన కీడుల నుండి కూడా అతను రక్షించబడతాడు. మరియు పడుకునే ముందు అల్లాహుమ్మ బిస్మిక అమూతు వాహ్యా, మేము అల్లాహ్ పేరుతోనే మరణిస్తాము, అల్లాహ్ పేరుతోనే తిరిగి లేస్తాము అన్నటువంటి ఈ దువా అర్థం. మరి పడుకునే ముందు చాలా మంది సర్వసాధారణంగా అల్లాహ్ పేరు కూడా స్మరించడు, చిన్న దువా కూడా చదవరు. ఏదో ఆ పాటలు, మ్యూజిక్, అవి సినిమాలు అవి చూస్తూ 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 ఫోన్ అలాగే పెట్టి నిద్రపోతారు అన్నమాట. అలా కాకుండా పడుకునే ముందు దువాలు చదువుకొని నిద్రపోతే గనక అల్లాహ్ తరపు నుండి అతనికి రక్షణ లభిస్తుంది అల్హమ్దులిల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదివేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడుకునే ముందు కుడివైపునకు తిరిగి పడుకునేవారు. మరియు ఆయన నిద్రపోయే ముందు జిక్ర్ చేసి నిద్రపోయేవారు అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక ముస్లిం యొక్క రోజువారీ ఆచరణలు. ఇమాం నవవి రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, నిద్రకు ముందు అజ్కార్ చదవటం మోమిన్ కు రాత్రంతా రక్షణ కల్పించబడినట్టే. అంటే జిక్రే అజ్కార్ చేయడం వల్ల ఒక ముస్లింకు రాత్రంతా అతను పడుకొని నిద్రపోయినా కూడా అతని ఇబాదతులో ఉన్నట్టే. అల్లాహు అక్బర్. చూసారా, పడుకొని అతను నిద్రపోతున్నాడు, ఏం చేయట్లేదు, జిక్ర్ చేసి పడుకోవడం వల్ల ఇబాదతులో ఉన్నట్టేనంట. నిద్రపోయినా కూడా ఇబాదతులో ఉన్నట్టే. అంత ఘనత ఉంది అల్హమ్దులిల్లా. కావున జిక్ర్ అనేది, దువాలనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే ఉజూ చేసుకొని పడుకోవటం వల్ల కూడా అతనికి చాలా మనశ్శాంతి ఉంటుంది ఆ నిద్రలో. ఇలా చేయడం వల్ల లాభాలేంటి? రాత్రంతా అతను శైతాను కీడు నుండి రక్షించబడతాడు, కాపలాగా దైవదూత ఉంటాడు. చెడు కళలు, పీడ కళలు తగ్గుతాయి, మనసుకు ప్రశాంతత, సుఖవంతమైనటువంటి నిద్ర వస్తుంది. నిద్ర కూడా ఇబాదతుగా మారుతుంది. ఇబ్రాహీం అన్ నఖీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు,
నిద్రను కూడా ఆఖిరత్తుకు సిద్ధంగా మేము భావించే వాళ్ళము. అంటే నిద్ర కూడా మాకు మరణమే అని భావించి మేము పడుకునే వాళ్ళమని చెప్తున్నారు. వాస్తవమే, నిద్రలో ఎంతమంది చనిపోతూ ఉంటారు. నిద్ర కూడా మరణం లాంటిదే. కావున నిద్రపోయేటప్పుడు ఆఖిరత్తును గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి సోదరులారా, ఏవైతే ఇవన్నీ మనం చెప్తున్నామో రోజువారీ ఆచరణలు, పొద్దున్నే నిద్ర లేస్తానే ఏం చేయాలి? నిద్ర లేచేటప్పుడు కూడా అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమ అమాతన వైలైహి నుషూర్. అంటే ఒక ముస్లిము మంచం మీద నుంచి నిద్ర లేచేటప్పుడే లేయటమే అల్లాను స్మరిస్తూ లేస్తాడు. అల్హమ్దులిల్లా. మరి నిద్ర లేస్తానే అల్లాను గుర్తుంచుకునేవాడు అల్లా మాత్రం ఇతను మర్చిపోతాడా? మర్చిపోడు. అల్హమ్దులిల్లా. సో ఆ రోజంతా కూడా అతనికి చాలా లాభదాయకంగా ఖైర్గా మారుతుంది. అల్హమ్దులిల్లా. కాబట్టి సోదరులారా, ఇవన్నీ కూడా ఒక ముస్లిం యొక్క రోజువారీ ఆచరణలు. ముస్లిము ప్రతిరోజు ఇవి తప్పనిసరిగా పాటించాలి. 5 పూట్ల నమాజ్ చదవాలి, ఖురాన్ చదవాలి, దువాలు చదవాలి, జిక్ర్ చేయాలి, ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేయాలి, బయటికి వెళ్ళేటప్పుడు దువాలు చదవాలి, ప్రయాణంలో దువాలు చదవాలి, ఖురాన్ చదవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇవన్నీ ఒక ముస్లిం యొక్క ఆచరణలు. ముస్లిం ఎలా ఉంటాడండి? అల్హమ్దులిల్లా, ఒక ముస్లింను చూడగానే ఇస్లాం గుర్తుకొస్తుంది, అల్లా గుర్తుకొస్తాడు. అర్థమవుతుందా? ఒక ముస్లింను చూడగానే అల్లా గుర్తుకు వస్తాడు, ఇస్లాం ధర్మం గుర్తుకొస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తుకొస్తారు. అతని విధానము, అతని గడ్డము, అతని దుస్తులు, అతని మాట, అతని పద్ధతి అలా ఉంటుంది. మనము ఓ చోట దౌరాకి వెళ్ళాం, సుమో స్టాండ్లో నిలబడ్డాం. వాస్తవానికి అక్కడ ఉన్న వాళ్ళంతా ముస్లింలే, కానీ వాళ్ళ చేతుల్లో నల్లదారాలు, ఎర్రదారాలు, ఆ తాయిత్తులు, క్లీన్ సేవ్, మీసాలు పెద్ద పెద్దగా పెట్టుకొని ఉంటే మేము కనుక్కోలేకపోయాం. వాళ్ళు ముస్లింలు అన్న విషయం కూడా మేము కనుక్కోలేకపోయాం. ఉర్దూ మాట్లాడుతూ ఉంటే తర్వాత మేము కనుక్కున్నాం, మీరు ముస్లింలు అని అడిగితే అవునని అన్నారు. చూసారా? ఒక ముస్లిమును చూడగానే ఇస్లాం ధర్మం మనకు టక్కును గుర్తుకొస్తుంది. అల్హమ్దులిల్లాహ్. అతని గడ్డం చూడగానే, అతని మాట చూడగానే, అతను సలాం చేసే పద్ధతి చూడగానే, పలకరింపు చూడగానే. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళు పూర్తిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతుకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈడు ముస్లిమేతరుడా కనిపెట్టడమే కష్టంగా ఉంది. అలా అయిపోయింది. కాబట్టి సోదరులారా, ఒక ముస్లిం యొక్క రోజువారీ ఆచరణల్లో అతనికి అనేక లాభాలు ఉన్నాయి. ఇవి తప్పనిసరిగా మనము పాటించాలి. ఇవన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పినటువంటి విధి విధానాలు. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించి నేర్పించి వెళ్ళిన ఆచరణ వెలుగులో మనం జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని జన్నతులో ఉన్నతమైన దర్జాలలో ప్రవేశింపజేయుగాక. మన భార్య పిల్లలతో స్వర్గంలో కలిసి ఉండే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ అల్లాహ్ స్వస్థతను ప్రసాదించుగాక. ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారందరినీ రుణ విముక్తుల్ని గావించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఎవరైతే మనలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారో వారి సమస్యలను దూరం చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులభమైన మార్గాలలో వాళ్ళని పయనింపజేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కుఫర్ నుండి, షిర్కు నుండి, బిదాతు నుండి, శైతాను కీడుల నుండి రక్షించి స్వచ్ఛమైన తౌహీదుపై ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.